ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నీకే మహిమ చెల్లిస్తా ఉన్నాము, నీకే ఘనత చెల్లిస్తా ఉన్నాము. అయ్యా సత్యవాక్యము మమ్ములను స్వతంత్రులను చేయులాగున మాకు అవకాశం ఇచ్చావు. నీ కృప చొప్పున, నీ దయ చొప్పున తండ్రి, కేవలము నీవు ఆకర్షించిన కొలది మమ్ములను నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చావు. మమ్మల్ని బట్టి నీ నామానికి స్తుతులయ్యా. ఇలాంటి వాక్యము తండ్రి అయ్యా ప్రకటించడానికి తండ్రి ఎంతో ధైర్యము కావాలి, ఎంతో తండ్రి బుద్ధి జ్ఞానము మనోనేత్రము తెరవబడినటువంటి వారమై ఆత్మ జ్ఞానముతోనే నీవు మాట్లాడుటకు మా ప్రవర్తన, మా శరీర ప్రాణ ఆత్మ అయ్యా మానసిక తత్వాలు నీకు అనుకూలముగా ఉంటేనే మాతో మాట్లాడతావు. మా నుంచి అయ్యా నీ వాక్యము బయటకు వచ్చులాగున నీ కృప చొప్పున తండ్రి నీవు సహాయము చేస్తావు. కేవలము అయ్యా కేవలము నీ కృప చొప్పున ఎందుకు పనికిరాని వంటి వాడినైనటువంటి లోకములో తిరిగినటువంటి వాడినైనటువంటి నన్ను ఎన్నుకొని అభిషేకించి నీ పిలుపు చొప్పున నేను సేవ చెయ్యను, నీ సేవ చెయ్యను అని అనిన నన్ను కడలు వంచి అయ్యా మరలా అయ్యా ఈ దారిలోకి తీసుకుని వచ్చి సేవ చేపించుకుంటున్నా వినమ్మును బట్టి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మొరపెట్టి వేడుకుంటున్నాము పరమ తండ్రి. హల్లెలూయా. జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు నామమే జయం. యేసు నామమే జయం. యేసు నామమే జయం. జయం జయం జయం. యేసు రక్తమునకు యేసు నామమునకే జయము కలుగును గాక. మీరు యేసు రక్తము జయమని చెప్పండి, యేసు నామము జయమని చెప్పండి. సిలువ రక్తమే జయమని చెప్పొద్దు. ఎందుకంటే క్రీస్తుకి ముందల చాలామంది సిలువ వేయబడ్డారు, క్రీస్తుకి తర్వాత చాలామంది సిలువ వేయబడ్డారు. అజ్ఞానంతో అంటూ ఉంటారు అందరూ సిలువ రక్తమే జయమని. అజ్ఞానంతో అంటారు, అనకూడదు. క్రీస్తు తర్వాత చాలామంది వారి యొక్క రక్తములు ఆ సిలువ మీద కార్చారు. ఎందుకోసమనంటే రోమా ప్రపంచములో, రోమా దేశంలో సిలువ వేయటం అంటే శాపపూరితమైనది. క్రీస్తుకు ముందు చాలామంది సిలువ వేయబడ్డారు. ఎందుకు? క్రీస్తుతో పాటు కూడా సిలువ వేయబడ్డారు. వారి రక్తములు కూడా ఏమైనవి? వారి రక్తములు కూడా సారినవి. మనము చాలా జ్ఞానంగా ఉండాలి, మనము చాలా జ్ఞానముగా ఉండాలి. దేవునికి ఇష్టమయ్యి మన రక్తం కూడా ఆ సిలువ మీద కారాలి అనుకున్నాడు అనుకో, సిలువ రక్తమే జయం అంటే మన రక్తానికి కూడా జయం అని అందరూ చెప్పాల్సి వస్తుంది. మన రక్తంకి ఏమన్నా జయం కలగాల? ఎవరి రక్తానికి కలగాలి? యేసు రక్తమునకే కలగాలి. అర్థమైందా? చిన్న లాజిక్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం 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 జయం. సిలువ రక్తమే జయం అని చెప్పొద్దు అసలు. దానికి ఎవరో చెప్పరు ఈ మాటలు, ఎందుకంటే వారికి తెలియదు, వారికి తెలియక చెప్పరు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, పేజ్ నంబర్ 163, క్రొత్త నిబంధన. నేను చదువుతాను చూడండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేమనుకొనలేదు. మరలా చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము, పేజ్ నంబర్ 163 చదువుతున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును తరువాత దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే
ఏం చేశారంట? అప్పగించుకున్నారంట. అప్పగించుకొని ఎంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. మొదటిగా ఎవరిని అప్పచెప్పుకున్నారంట? ఎవరిని అప్పచెప్పుకున్నారంట? తమ్మును తాము. ఎవరికి అప్పచెప్పుకున్నారంట? ప్రభు అనగా క్రీస్తు. తమ్మును తాము క్రీస్తునకు అప్పచెప్పుకున్నారంట. తమ్మును తాము అప్పచెప్పుకున్నారు. ఎవరికి? క్రీస్తుకి. అంటే క్రీస్తు పరిపాలించడానికి అవకాశము ఇచ్చారు. క్రీస్తు పరిపాలించుటకు అవకాశం ఇచ్చారు. వారి పరిపాలన ఏదైనా ఉందా? వారి జీవితాలలో పరిపాలన ఏదైనా ఉందా? క్రీస్తుకు తమ్మును తాము ఏమేమి అప్పచెప్పుకున్నారు? ఏమేమి అప్పచెప్పుకున్నారు? వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఏమేమి ఉంటాయి? ఒక మనిషి దగ్గర ఏమేమి ఉంటాయి? శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, మనసుదైనటువంటి హృదయాలోచన ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి వీటిని మనం ఇవ్వగలం సునాయాసంగా. అవునా? తమ్మును తాము ఎవరికి అప్పచెప్పుకున్నారు? ప్రభువును. శరీరాన్ని అప్పచెప్పుకున్నారు, ప్రాణమును అప్పచెప్పుకున్నారు, మనసుదైనటువంటి హృదయమును అప్పచెప్పుకున్నారు. తర్వాత ఏం చేశారు? ఆత్మని అప్పచెప్పుకున్నారు. అవునా? ప్రపంచానికి ఎన్ని దిక్కులు ఉన్నాయి? ఎన్ని దిక్కులు? 4 దిక్కుల్లో ఒక దిక్కు దేవుని దగ్గర లేదనుకోండి, ఏమవుతుంది? ఒక దిక్కు దేవుని దగ్గర లేదనుకోండి, ఏమవుతుంది? 4 దిక్కులు అప్పచెప్పాడు దేవుడు మనకి. 4 దిక్కుల్లో ఒక దిక్కు పోగొట్టుకున్నాం. ఒక దిక్కు పోగొట్టుకున్నాం. ఏమవుతుంది? ఆ దిక్కు నుంచి ఎవరు వస్తారు? సాతానుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? ముంచి వేయుట కొరకు. అవునా? ఇప్పుడు బాలమ్మ గారు ఇల్లు కట్టారు. దేవునికి స్తోత్రాలు. దేవుడు దీవించాడు. మొట్టమొదటిగా కట్టడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు చాలా దీవించాడు కస్తూర్బా పేట. అయితే 3 పునాదులు వేసిందా? 3 పిల్లర్లు వేసిందా? 4 పిల్లర్లు వేసిందా? ఎన్ని పిల్లర్లు వేసింది? 4 పిల్లర్లో ఒక పిల్లర్ నాకు వద్దు అనుకుంటే, లేకపోతే 3 పిల్లర్లు వద్దు నాకు ఒక పిల్లరే కావాలంటే, దేవునికి తమ్మును తాము అప్పచెప్పుకున్నారు. ఏ విధంగా? శరీరములోను, ప్రాణములోను, మనసుదైనటువంటి హృదయ ఆలోచనలోను, ఆత్మలోను. ఈ 4 దిక్కులలో, ఈ 4 పిల్లర్లలో బలమైనది ఒక పిల్లర్. చెప్పాలి. బలమైనటువంటి ఒక భాగము చెప్పండి. ఇప్పుడు ఆ ఇల్లు కట్టడానికి 4 పిల్లర్లు వేశారు. కానీ ఒక పిల్లరు బహుగా బరువు మోస్తా ఉంటది. బహుగా మోస్తా ఉంటది ఒకటి. మధ్యలోదా, లేకపోతే ఆగ్నేయంలోదా, ఈశాన్యంలోదా, నైరుతిలోదా? ఎయ్యో సాంప్రదాయాలు ఉంటాయి కదా, మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. ఆగ్నేయం వైపు అంటే అటువైపు చివర, ఈశాన్యానికి ఆపోజిట్. అటువైపు బాగా బరువు మోస్తా ఉంటది. సామాన్లన్నీ అక్కడే ఉంటాయి. చూడండి, గమనించారు ఎప్పుడైనా? మీ 2 కాళ్ళల్లో కూడా ఒక కాలు బరువు ఎక్కువగా మోస్తా ఉంటుంది. మీ 2 చేతులలో కూడా ఒక చెయ్యి ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. మీ 2 కాళ్ళల్లో కూడా ఒక కన్ను తేటగా కనబడింది. అర్థం చేసుకున్నాం. ఒక భాగము కంటే ఒక భాగము పెద్దదిగా ఉంటుంది.
దేవుడు కూడా చూడండి, వీళ్ళంట కొరింథీ పట్టణానికి పౌలు రాస్తా ఉన్నారు. ఈ కొరింథీ పట్టణములో అత్యధికమైనటువంటి వ్యభిచారము, అత్యధికమైనటువంటి జారత్వము, అత్యధికమైనటువంటి విగ్రహారాధన. పౌలు అంటా ఉంటాడు, క్రీస్తుదైనటువంటి ఆత్మ చేత ఏమంటాడో తెలుసా? వ్యభిచారం అంటే ఒక మోహపు చూపుతో చూసేదే కాదు, ఒక శరీరముతో చూసేదే కాదు, క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి, క్రీస్తు మనకిచ్చినటువంటి ఆచారమును పక్కన పెట్టి ఇంకొక ఆచారమును అనుసరించుటయే విగ్రహారాధన. దొంగతనము చేయుట కూడా విగ్రహారాధనే. దానిని వ్యభిచారముగా పోలుస్తాడు. విగ్రహారాధనను వ్యభిచారం అంటాడు. లంచము తీసుకొనుటను వ్యభిచారం అంటాడు. దొంగతనము చేయుటను వ్యభిచారం అంటాడు. నరహత్యను చేయుటను వ్యభిచారం అంటాడు. నరహత్య లాంటి మాటలను మాట్లాడేటువంటి ఆ నోటిని వ్యభిచారకరమైనటువంటి నోరు అంటాడు. దేవుడు ధర్మశాస్త్రంలో మనకు అనుగ్రహించేశాడు. ఏమని? కొన్ని ఆచారాలు మనకి ఇచ్చేశాడు. ఆచారాలు పక్కన పెట్టి మనకిష్టమైనటువంటి దానిని తెచ్చుకుంటే దానిని ఏమన్నాడు దేవుడు? వ్యభిచారం. వ్యభిచారం అంటా ఉన్నాడు. చదువుతున్నాను చూడండి, సబ్జెక్టులోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదియుగాక మొదట ప్రభువునకును, ఎవరికంట? ప్రభు అంటే ఎవరు? క్రీస్తుకు. ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును, చూడండి, దేవుని చిత్తము వలన మాకును. పౌలుకు కూడా అప్పచెప్పుకున్నారంట. పౌలుకు కూడా అప్పచెప్పుకున్నారంట. ఈ పౌలు, ఈ అపోస్తలుడైన పౌలు ఆత్మను చూడగలడా? వారి యొక్క ఆత్మను చూడగలడా? వారి మనసులను చూడగలడా? వారి దేహములను చూడగలడా? దేహమును చూడగలడా? వారి మనసులను చూడగలడా? చూస్తా ఉన్నాడు. వారి ఆత్మను చూడగలడా? చూస్తా ఉన్నాడు. ఎలాగో తెలుసా? క్రియ రూపంలో చేస్తున్నటువంటి పనుల ద్వారా, వచ్చారా లైన్లోకి? శరీరముతో చేస్తున్నటువంటి పనుల ద్వారా వారి యొక్క హృదయ ఆలోచనను చూస్తాను. హృదయము నిండిన దాన్ని బట్టి ఏది మాట్లాడిద్ది? నోరు మాట్లాడు. హృదయములో దేవుడు ఉంటే ఏ మాటలు బయటకు వస్తాయి? హృదయంలో దెయ్యం ఉంటే, హృదయంలో గొడవలు ఉంటే, హృదయంలో దుష్టత్వం ఉంటే, హృదయంలో కోపం ఉంటే, హృదయంలో కుళ్ళుంటే, హృదయంలో మస్తరం ఉంటే, హృదయంలో అసూయ ఉంటే, ఏ మనసుతో ఉంటే ఆ మనసులో బయటికి వస్తా ఉంటాయి. వారి యొక్క హృదయ ఆలోచనను బట్టి, వారి శరీర తత్వాలలో పనిచేస్తున్నటువంటి క్రియను బట్టి వారి ఆత్మ పరిశుద్ధమైనదా లేదా అని పౌలు గమనిస్తూ ఉన్నాడు. అందుకేగా చెప్తున్నాడు. ఇక్కడ చెప్పకపోతే, అది చూడకపోతే ఇక్కడ చెప్పగలడా? దేవునికే కాదు, వారి శరీర ప్రాణ ఆత్మ మానసిక స్థితులలో ఉన్నటువంటి అవయవాలను దేవునికే కాదు క్రియ రూపము దాల్చి పౌలుకు కూడా చూపిస్తా ఉన్నారు. పౌలుకి ప్లస్ దేవునికి ఏం చేస్తా ఉన్నారు? అప్పచెప్తా ఉన్నారు. అప్పచెప్పడం అంటే చూడండి, పాపం అనేటువంటి ఆ బంధకాలను తిరస్కరించు. వీళ్ళకి నిజంగా స్వతంత్రత ఉందా? ఇప్పుడు నిజం చెప్పండి, స్వతంత్రత ఉందా? ఎందుకు లేదు? క్రీస్తు కొరకు తమ్మును తాము అప్పచెప్పుకున్నారు. కానీ వీళ్ళకి స్వతంత్రత ఎక్కడుంది? లోకములో. అందరూ అనుకుంటారు, ఏమంటారు తెలుసా? అరే పాపము, అరే ఒక అందమైన అమ్మాయి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయవేంటారు? నువ్వు మగడు కాదారా అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనలను మనము కంట్రోల్ కాదు, మన మనస్సుని
పరిశుద్ధము అన్నటువంటి జైల్లోకి నెట్టుకోవాలి. పరిశుద్ధము అన్నటువంటి జైల్లోకి నెట్టుకుంటే ఆ సమయంలో మనము ఆ పరిశుద్ధమైనటువంటి కట్టడలోకి, న్యాయ విధులలోకి, ఆ జైలులోకి నెట్టుకుంటే మిగతాదంతా స్వతంత్రం. మిగతాదంతా మనము మనలను కంట్రోల్ చేసుకోకుండా ఆ తప్పిదము చేస్తే సాతానుని యొక్క పాప బంధకాలలోకి మనము వెళ్ళిపోతాం. దేవుని బంధకాలలో ఉండటం మంచిదా, సాతానుని యొక్క బంధకాలలో ఉండటం మంచిదా? దేవుని యొక్క బంధకంలో మనము. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నా ఉద్దేశం గురించి చెబుతున్నాను. మనలను మనము పవిత్రమైనటువంటి క్రీస్తుదైనటువంటి మన శరీర, ప్రాణ, ఆత్మ, మానసిక అవయవములను ఎవరికి అప్పచెప్పుకోవాలి? వారు స్వతంత్రతను కోల్పోయారు. ఎవరికి అప్పచెప్పడం వలన? దేవునికి వారిని అప్పచెప్పుకొనుట వలన. దేవునికే కాదు కనబరిచేది, ఎవరికి కనబరుస్తా ఉన్నారు? పౌలుకు కూడా. అందుకోసమనే క్రీస్తంట పెద్దల దయందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుతూ తన్ను తాను కాపాడుకున్నాడు, తన్ను తాను చూపించుకున్నాడు, తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఏ స్థితులలో? శరీర, ప్రాణ, ఆత్మ, మానసికమైనటువంటి స్థితులలో. అవునా? 4వ వచనం. ఈ పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, ఏమిస్తున్నారంట వాళ్ళు? చూడండి, వారు దగ్గర నుంచి చదువుదాం. వారు తమ సామర్థ్యము కొలదియే గాక, సామర్థ్యము కంటే ఎక్కువగా, సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 4వ వచనము వారు దగ్గర నుంచి శరీర సంబంధమైనటువంటి విషయము. 5వ వచనము ఆత్మ సంబంధమైనటువంటి విషయం. శరీరముతో తమ సామర్థ్యము అంతకంటే ఎక్కువగా ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమిచ్చారంట వాళ్ళు? సాక్ష్యము పౌలు చెప్తా ఉన్నాడు. వాళ్ళు అసలు ఏమిచ్చారంట? 4వ వచనం ప్రకారం చెప్పండి, ఏమిచ్చారు వాళ్ళు? వారు తమ సామర్థ్యము. సామర్థ్యం అంటే ఏంటిది? బలము. సామర్థ్యం అంటే బలము. బలము వలన వచ్చినది. ఏమొచ్చింది బలము వలన? చెప్పాలి, రండి. బలము వలన వచ్చినది ఏంటిది? మాట, క్రియ. తమ దగ్గర ఉన్నటువంటి డబ్బు, తమ దగ్గర ఉన్నటువంటి వెండి, తమ దగ్గర ఉన్నటువంటి బంగారము, తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, అంతస్తులు, సామర్థ్యము. సామర్థ్యం అంటే బలము, క్రియ, డబ్బు, బంగారము, ఆస్తులు, అంతస్తులు, వెలగలిగినవి, వెలలేనివి అన్నీ సామర్థ్యం కింద వస్తాయా రావా? బలం వల్లనే కదా ఇవన్నీ కొనుక్కునేది. బలం లేకుండా ఇవన్నీ కొనుక్కుంటారా?
వారి దగ్గర ఉన్నటువంటి బలము వలన కలిగినది. ఆ బలమును కూడా ఎవరికి ఇచ్చారంట? అపోస్తలులకు, అపోస్తలులైన పౌలునకు ఇచ్చారంట. అయితే వారు ఇచ్చారు, కానీ వాటిని దేవుడు అంగీకరించాలి అంటే ముందల ఏం అప్పు చెప్పుకోవాలంట? తమను తామే. లోకంలో జరుగుతూ ఉంది. రాణిగారి తోటలో పాస్టర్ గారు ఉన్నారు. రాణిగారి తోటలో పాస్టర్ గారు ఉన్నారు. గృహ దర్శనాలకు వెళ్తాడు. దేనికి వెళ్తాడు? గృహ దర్శనానికి వెళ్తాడు. రాణిగారి తోటలో కొన్ని ప్రాంతాలలో కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా సంఘానికి వస్తారు. వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు. వాళ్ళు చేసేవన్నీ పాస్టర్ గారికి తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మా నువ్వు ఈ తప్పు చేస్తా ఉన్నావు, చేయమాక. చెప్పినట్టు హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, బాగానే ఉంది, చేయమాకమ్మా అని చెప్తున్నాడు. బాగా తర్వాత నీకు కలిగినది తీసుకొచ్చి దేవుడికి ఇవ్వమ్మా, దాని వలన నీకు కలిగినది తీసుకొని వచ్చి దేవుడికి ఇవ్వమ్మా, దానివల్ల నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఏం పరచబడతావు? ముందల ఏమప్పు చెప్పుకున్నారు? ఈ వాక్య భాగం ప్రకారం తమను తాము అప్పజెప్పుకొనిన తరువాత వారి యొక్క సామర్థ్యమును తీసుకుని వచ్చి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టారు. ముందల మనము అర్పించినటువంటి అర్పణ, ఆ అర్పణ డబ్బైనను, బంగారమైనను, వెండైనను, వెలలేనిది, వెలగలిగినది ఏదైనను, నీ దశమ భాగమైనను, నీ కానుక డబ్బులైనను, నీ తల వెంట్రుకలైనను, నీ చెవు పోగులైనను, నీ ముక్కు పొడకైనను, ఏదైనాను దేవుడు అంగీకరించాలంటే ముందల ఏమి అప్పచెప్పుకోవాలి? తమను తాము అప్పచెప్పుకున్న తర్వాతే అర్పణను ఆయన స్వీకరిస్తాడు. లేకపోతే దేవుడు స్వీకరించాడు. నువ్వు పాపంలో పుట్టావు, నువ్వు పాపంలో పెరిగావు, ఓకేనా? అంటే లోకనానుడు చెప్తున్నాను. కొన్ని గ్రంథాలలో కొన్ని వివరణాత్మకమైనటువంటి సందర్భాలలో మనము పాపములో పుట్టలేదు అన్న రుజువు కొన్ని గ్రంథాలలో ఉంది. అంటే కూడా పరిశుద్ధ గ్రంథమే, వీటిలో నుంచే ఉంది. కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని వివరించేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. పిహెచ్డీలు చదివి దీనికోసం జుట్టు పెంచుకొని దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేసేటువంటి వారు ఉన్నారు. దేవుడు మన అర్పణను అంగీకరించాలంటే ముందుగా ఏం అంగీకరించాలి? మనలను అంగీకరించాలి. మనలను అంగీకరించాలంటే శరీర, ప్రాణ, ఆత్మ, మానసిక తత్వాలలో ఉన్నటువంటి పనిని ఆయన స్వీకరించాలి. అంతేగాని మనము ఆయనకు అప్పచెప్పుకోకుండా మనకున్నది ఆయనకి ఇచ్చి అయ్యా తీసుకో అయ్యి అంటే తీసుకుంటాడా? తీసుకో. నేనేం చెప్పి నా బోధ ఇది. మీరు తీసుకొచ్చేది ఆయన వల్ల మీరు పొందుకున్నారు, అది కాదు. ఇవ్వాల్సింది ఏది ఇవ్వాలి? తమను తాము కోరిందీలు ఏ విధంగా ప్రభువునకు అప్పచెప్పుకున్నారో, పౌలుకు అప్పచెప్పుకున్నాడో మనము కూడా ఏం చేయాలి? దేవునికి అప్పచెప్పుకోవాలి. అంతేగాని చూడండి, కొంతమంది ఉన్నారు, భర్త భార్యకు శిరస్సు అంటే ఆ మాట ఒప్పుకోరు. భర్త భార్యకు శిరస్సు. భర్త చెబితే నువ్వు గుడికి వెళ్ళొద్దంటే వెళ్ళకోకుండా కూర్చోవాలి. అది ఆజ్ఞ. అదేంటిది? ఆజ్ఞ. లెక్క ఆయన చెప్పుకుంటాడు దేవునికి. నువ్వు ముందర ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి.
వెళ్ళొద్దు అన్నవాడిని వాడి చంప మీద కొట్టి వచ్చి నువ్వు అర్పణ అర్పించావనుకో, కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. అమ్మా నీ తల్లిదండ్రికి లోబడమ్మా అని పాస్టర్ గారు చెప్తా ఉంటుంటే, తల్లికి లోబడరు, తండ్రికి లోబడరు. నీవు కనబడేటువంటి తల్లిదండ్రులకే నిన్ను నీవు అప్పచెప్పుకోకపోతే దేవునికి అప్పచెప్పుకోగలవా? ఇక్కడ కొరింథీయులు పౌలుకి ఎలా అప్పచెప్పుకుంటున్నారు? తమ్మును తామే ఏం చేస్తా ఉన్నారు? అప్పచెప్పుకుంటా ఉన్నారు. ఎవరు సాక్ష్యం ఇస్తా ఉన్నారు? పౌలే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఏమని? తమను తాము ప్రభువునకు అప్పచెప్పుకొనిన విధముగా మాకు కూడా అప్పచెప్పుకొని. అంటే ఏంటి? వారి యొక్క మాటలను పెడచెవిని పెట్టకోకుండా దేవునిదైనటువంటి మాటలను వారు ఏం చేస్తా ఉన్నారు? తమ శరీర ప్రాణ ఆత్మ మానసిక తత్వాలలో విన్నటువంటి వాక్యమును క్రియ రూపములో అనుసరిస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు రాగానే చూడండి, ఆడెవడో వస్తాడు, ఈ అమ్మాయి ఎవరో వస్తుంది. మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మోసము చేస్తారు. ఓరే బడుద్దాయ్, ఓసిన చెల్లి, ఓసిన అక్క, నిజంగా నీవు 25 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులనే నువ్వు మోసం చేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎవరు మోసం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. వాళ్ళ కాదు మోసం చేసేది, నిన్ను నీవు మోసము చేసుకుంటున్నావు. ఈయనైతే వీళ్ళ తల్లిదండ్రుల్ని లక్ష్య పెట్టడు. ఈయన తల్లిదండ్రుల్ని లక్ష్య పెట్టడు. ఈయన పిల్లలు మాత్రం ఈయనని లక్ష్య పెట్టాలి. కుదిరిద్దా? ఏది విత్తుతామో అదే వస్తాం. అవునా కాదా? ఈమె చూడండి, ఈమె భర్తను ఎల్లప్పుడూ మోసము చేయనది, కానీ ఆయన మోసం చేయకూడదు. చూడండి ఎంత స్వామి. కానీ ఆయన మోసము చేయకూడదు. చూస్తాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పచ్చేస్తాడు. ఎంత అవమానం తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునకు తమ్మును తామే అప్పచెప్పుకొనలేదు. మరియు పౌలునకు కూడా, ఆ బోధకు కూడా తమ్మును తాము అప్పచెప్పుకున్నారు. ఎంత విధేయతతో ఉన్నారు చూడండి. పౌలు నుంచి ఏ మాట అయితే వస్తే దానిని ఏం చేస్తా ఉన్నారు? తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. లేకపోతే పౌలు కొరింథీ సంఘానికి తను తాను అప్పచెప్పుకున్నాడా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను చాలా లోతుగా ఆత్మ సంబంధమైన విధానంలో తీసుకొని పోతా ఉన్నాను. చూడండి, కొన్ని సంఘాలలో పాస్టర్ గారిని కూర్చోబెట్టి వారికి అనుకూలమైనటువంటి బోధ చెప్పకపోతే పాస్టర్నే ఏం చేస్తారు? మార్చేస్తారు. ఆయన యొక్క వాక్యము గద్దించున్నది, ఆయన యొక్క వాక్యము హెచ్చరించున్నది, ఆయన యొక్క వాక్యము సుత్తి దెబ్బ కొట్టునది, సరిచేయునది. ఆయన వాక్యము అగ్ని వలె కాల్చునది. ఆయన యొక్క వాక్యము చాకలివాని సబ్బు వలె తెల్లగా చేయునది. ఆయన యొక్క వాక్యము హిమము కంటే తెల్లగా చేయునది. రకపు చెప్పుకోవాలంట, మనం అర్పించేటువంటి సామర్థ్యము కొలది ఇచ్చేటువంటి వాటిని దేవుడు అంగీకరించాలి అంటే మనలను మనము అప్పచెప్పుకోవాలి. పౌలు వారికి అనుకూలమైనటువంటి బోధన బోధించట్లేదు.
హెచ్చరిస్తూ ఉన్నాడు, బుద్ధి చెబుతూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. మా చేయమాకంటే ఆగిపోతా ఉన్నాడు, అయా చేయమాకంటే ఆగిపోతా ఉన్నాడు. వారికి అనుకూలమైనటువంటి బోధ అక్కడ రావట్లా, వారికి సరిచేయునటువంటి బోధ అక్కడికి వస్తా ఉన్నది. దాన్ని ఏం చేస్తా ఉన్నారు? స్వీకరిస్తానే తమను తాము కూడా పౌలునకు అప్పచెప్పుకుంటా ఉన్నారు. ఇన్ ద సెన్స్, ఆ మాటకు అర్థం ఏంటంటే, పౌలు నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను క్రీస్తుదైనటువంటి ఆజ్ఞగా తీసుకొని దానిని తమ ప్రాణ, ఆత్మ, దేహము యొక్క మానసిక తత్వాలలో దాన్ని అనుసరిస్తా, దాన్ని ఏం చేస్తా ఉన్నారు? అనుసరిస్తా ఉన్నారు. అంతేగాని వారికి అవకాశం ఇస్తున్నాడా? ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడా, సంఘం మాట్లాడుతుందా? పౌలు మాట్లాడుతున్నాడా, సంఘం మాట్లాడుతుందా? కాపరి మాట ఎప్పుడు మనము సంఘం మాట కాదు, కాపరి మాటే. కాపరి మాట కూడా వినాలి అంటే ఆ కాపరి ఆత్మావేశముతో చెప్పాలి, ఆత్మదైనటువంటి జ్ఞానముతో తీసుకొని పోవాలి. కాపరికే ఆత్మ లేకపోతే విశ్వాసులకు ఉంటుందా? నో. మనము 1వ తరగతి నుంచి 2, 3, 4, 5, 6, 7, 10 పాస్ అవ్వాలంటే ఈ తరగతులన్నీ చదవాలి. ఒకేసారి రాయగలమా? దేవుడు కూడా చెబుతా ఉన్నాడు, కాపరికి ఏం చేయాలంట? లోబడి ఉండాలి. ఆ కాపరి కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఆత్మదైనటువంటి విషయములలో. కాపరి ఆత్మదైనటువంటి జ్ఞానంతో ఉన్నాడా లేదా అని ఉట్టికినే కనిపెట్టొచ్చు. నేను ఉట్టికినే కనిపెడతా. నీవు నీ కుటుంబం ఆత్మదైనటువంటి స్థితిలో అభివృద్ధిలో ఉన్నావు. నీవు నీ కుటుంబం ఆత్మదైనటువంటి అభివృద్ధిలో ఉన్నావు. నీవు నీ కుటుంబం ఆత్మదైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. నేను నా కుటుంబం ఆత్మదైనటువంటి స్థితిలో నేను ఉన్నాను. నీవు నీ కుటుంబం ఆత్మదైనటువంటి స్థితిలో మనము ఉన్నాము. ఎందుకో తెలుసా? ఎలాగో తెలుసా? దేవుడు మనకు చేసినటువంటి క్రియలను బట్టి, దేవుడు మనకు చేసినటువంటి కార్యములను బట్టి. ఎన్ని కార్యాలు చేశారు మనం? ఆ కార్యాలు కాపరిలో కూడా కనబడాలి. ఆ కార్యాలు ఏం చేయాలి? కాపరిలో కూడా కనబడాలి. కనబడపోతే చదువుకోమంటమే. ఎందుకంటే దేవుడు అతనికే చేయకపోతే మనకు చేయగలడా? అతనికే చెయ్యకపోతే దేవుడు మనకు చేస్తాడా? అర్థం చేసుకోవాలి. ఆత్మదైనటువంటి విషయంలో కాపరులను ఎన్నుకోవాలి మనం. అర్థమైందా? ఇజ్రాయేలు దేశంలో గొర్రెల కాపరు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎదురుంటాడు. వెనకాల గొర్రెలన్నీ నడుస్తూ ఉంటాయి. భారతదేశంలో గొర్రెల కాపరు ఎక్కడ ఉంటాడో తెలుసా? వెనకాల. అందుకోసమని ఇజ్రాయేల్ దేశము ముందరికి వెళ్ళిపోతా ఉంది, భారతదేశము వెనకబడి. ఆ దేశం కోసం నేను హీనంగా మాట్లాడుకోవటం లేదు, కానీ వెనకాల పడి ఇంకా అభివృద్ధి చెందుతానే ఉన్నాం. అందుకోసమే కదా ఎక్కడో ముళ్ళ తుప్పల్లో ఒక గొర్రె ఇరుక్కుపోయింది. ఎదరు నడవబట్టే కదా తెలిసింది. వెనకాల నడిస్తే అది కూడా ఆ మందతో పాటు వచ్చేది. అయితే చూడండి, అయితే ఇంకో రెఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను. లోకా రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. లోకా రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బేద విధవరాలు, ఆ బీకి చూడండి దీర్ఘం ఉంది, పైన కొమ్ము ఉంది. బేద విధవరాలంట.
వేద విధవరాలు ఒక వేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి ఎవరు చూస్తా ఉన్నారు? ఇక్కడ క్రీస్తు చూస్తా ఉన్నాడు. వేయిచుండగా చూచి ఈ వేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలను వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో. ఇందాక ఏమన్నాడు? వారి యొక్క సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరి అంటా ఉన్నాడు. ఇక్కడేంటిది? ఇక్కడేం చెప్తా ఉన్నాడు చూడండి. ఈమె తమ లేమిలో తమకు కలిగిన జీవనమంతయు వేసినని మీతో చెప్పెను. చూడండి, ఆమెకు కలిగినటువంటి జీవనమంతయు, ఆ జీవితానికి సరిపోవునంత ఆ డబ్బును మొత్తము 2 కాసులలోకి తీసుకొని వచ్చి దేనిలో వేసింది? కానుక పెట్టెలో వేసింది. ఎవరు చూస్తా ఉన్నారు? దేవుడు ఆ కానుక పెట్టెలో వేస్తున్నటువంటి 2 నాణ్యాలను చూస్తా ఉన్నాడా? ఆమె యొక్క హృదయ తలంపులను చూస్తా ఉన్నాడా? ఏం చూస్తా ఉన్నాడు? హృదయ తలంపులను చూస్తా ఉన్నాడు. కాబట్టి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఆమెను గురించి? తన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. తమను తాము అప్పచెప్పుకొనిరి. ప్రభువునకే కాదు, పౌలునకు కూడా అప్పచెప్పుకొనిరి. చూడండి, ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఆ 2 కాసుల్లో చూడండి తన శరీర ప్రాణ ఆత్మ మానసిక తత్వాలలో ఉన్నటువంటి క్రియను తీసుకొని వచ్చి చూడండి. ఇప్పుడు ఆమె దగ్గర ఒక పేద విధవరాలు, ఆమె ముందర ఆ కానుక డబ్బులు వెయ్యాలి అంటే ముందర ఏం చేయాలి? ఆవిడ ఆలోచన సంపూర్ణమై ఉండాలి. ఎలాగుండాలి? సంపూర్ణమై ఉండాలి. ఆలోచన నిండుతనముతో ఏమనుకోవాలి? నేను ఈ 2 నాణ్యాలు ఎవరికి వెయ్యాలి? దేవునికి వెయ్యాలి. అవునా? ఈ ఆలోచనకు ఈ శరీరం ఏం చేయాలి? సహకరించాలి. నడవటానికి, ఆ చేతులు వేయటానికి, ఆ కనులు ఆ పెట్టెను చూడటానికి, ఆ చెవులు వేసేటువంటి ఆ నాణెముల యొక్క చప్పుడు వినటానికి సహకరించాలి. హృదయం ఏం చేయాలి? ఆలోచన మొత్తము సంపూర్ణముగా దేవునిదైనటువంటి తలంపు నేను ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన దేవునిది అయి ఉండాలి. ఈ ఆలోచనకు ఆత్మ సహకరించాలి. ఏం చేయాలి? ఈ ఆలోచనకు ఆత్మ సహకరించాలి. ఈ ఆత్మలో ఎవరుండాలి? దేవుడు పరిపూర్ణంగా ఉండాలి. ఎవరుండాలి? దేవుడు పరిపూర్ణముగా ఉండాలి. చూడండి, ఈ దేవుడు ఈ ఆలోచనలో ఉన్నటువంటి దేవుడు ఆత్మదైనటువంటి స్థితిలో పరిపూర్ణముగా ఉండాలి. ఈ పరిపూర్ణముగా ఉన్నటువంటి దేవుడు రక్తములో నుంచి పని చెయ్యాలి. రక్తములో నుంచి శక్తిని, సామర్థ్యమును. ఎంత క్రియ ఉంది అక్కడ! ఎంత ఉంది? ఎంత క్రియ ఉంది! ఆమె 2 నాణ్యాలు వెంటనే వెయ్యలా. ముందర ఏం చేసింది? ఆలోచనలో సంపూర్ణముగా నేను వెయ్యాలి. అయ్యో 2 ఉంటే నాకు బాగుండని అనుకుంటుందా? సంపూర్ణముగా చేసుకుంది. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో అనుకుంటా ఉంది. ఏమని? నేను ఈ 2 నాణెములు ఆయనకు వెయ్యాలి. ఆత్మదైనటువంటి స్థితిలో కూడా ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచన పరిపూర్ణమై ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఈ ప్రాణం ఏం చేయాలి? రక్తములో నుంచి శక్తిని పంపించాలి. దేనికి? శరీరమునకు. చూడండి, ఒకటి సంపూర్ణముగా చేసుకున్న తర్వాత చూడండి, అంత పరిపూర్ణమైన తర్వాత నిజంగా 2 నాణ్యాలు పరిపూర్ణమైనవేనా? చెప్పండి, ఆ 2 నాణ్యాలు పరిపూర్ణమైనవేనా? 2 నాణ్యాలలో కాదు ఉన్నది.
ఆమె యొక్క శరీర ప్రాణ ఆత్మ మానసిక తత్వాలు పరిపూర్ణము చేసుకుంది. అప్పచెపుతా ఉంది. ఎవరికి? దేవునికి అప్పచెపుతా ఉంది. ఎవరు చూస్తా ఉన్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? జీవనమంతయు ఎవరికి అప్పచెప్తా ఉంది? దేవునికి. నీవు శరీర ప్రాణ ఆత్మ మానసిక తత్వాలలో ఉన్నటువంటి క్రియను దేవునికి అప్పచెప్తే నీ వెండి అవసరం లేదు, ఆయనకి నీ బంగారం అవసరం లేదు. ఏది అవసరం? ఆయనకు కావలసినది ఏంటంటే మన యొక్క ప్రాణ, మన యొక్క శరీరం, మన యొక్క మానసిక, మన యొక్క ఆత్మదైనటువంటి తత్వాలు మాత్రమే. దేవుడి వాక్యమును దీవించును. మొక్కడేగా అయానికే స్తోత్రములు, అయానికే కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, ఈరోజు తండ్రి మాతో మాట్లాడయ్యా. నీ కృపను బట్టి మాతో మాట్లాడావు, నీ దయను బట్టి మాతో మాట్లాడావు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, శరీరము పరిపూర్ణమైతే మనసు పరిపూర్ణం అవ్వట్లేదు. ఒకవేళ మనసు పరిపూర్ణమైతే ఆత్మ పరిపూర్ణం అవ్వట్లేదు. ఆత్మ పరిపూర్ణమైతే ప్రాణము పరిపూర్ణం అవ్వట్లేదు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి మమ్ములను లోకములోనికి లాక్కొని పోతా ఉన్నవి. మమ్ములను మేము నీకు అప్పచెప్పుకొనుటకు అడ్డుగా నిలబడతా ఉన్నాయి. మమ్ములను క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీవనున్నది క్రియ మా జీవితాలలో, మా శరీర ప్రాణ ఆత్మ మానసిక తత్వాలలో పని జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మొర్రపెట్టి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలనంత నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మాకును సదా తోడైండి నిలిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.